పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అతడుకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా కొందరు ఒక పక్షపాత రోగిని నలుగురి సహాయంతో మోసుకొని వచ్చిరి. కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచి యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. మార్కు 2వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యములో మనకు కనిపించేది ఒక గొప్ప విశ్వాసం. కాళ్ళు కదలని మనిషి నడవలేకపోయినా అతన్ని మోసుకు వచ్చిన వారిని విశ్వాసం యేసును కదిలించింది. యేసు ముందుగా అతని వ్యాధిని కాదు, అతని పాపాలను చూశారు. ఎందుకంటే మన జీవితాల్లో నిజమైన సమస్య బయట కనిపించే బాధ కాదు, లోపల ఉన్న పాపభారమే మనుషులు. ఇతడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు అని ప్రశ్నించారు. కానీ యేసు తన అధికారాన్ని కార్యంలో చూపించారు. పాపములు క్షమింపగల అధికారము, లేచి నడిపించగల శక్తి ఒక్క యేసుకే ఉన్నాయని ఈ వాక్యం మనకు స్పష్టంగా ప్రకటిస్తోంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మా జీవితాల్లో బయట కనిపించే బాధల కన్నా లోపల దాగి ఉన్న పాప భారాన్ని నీవే తొలగించువాడవని నమ్ముచున్నాము తండ్రి. మమ్మల్ని నీ సన్నిధికి మోసుకు వచ్చే విశ్వాసాన్ని మాకు దయచేయము యేసయ్యా. మనుషుల మాటలను కాకుండా నీ అధికారాన్ని నమ్మే హృదయాన్ని మాలో ఏర్పరచుము. లేచి నడుచు అని చెప్పిన అదే వాక్యం ఈరోజు మా ఆత్మలను లేపి క్రొత్త జీవితం నడిపించినట్లు చేయుము యేసయ్యా. ఈ రోజున పక్షవాత రోగులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారికి ఉన్న పక్షవాత రోగం త్వరగా నయమయ్యేలా చేయుము తండ్రి. వారిని మీ పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి. వారికి సకాలంలో వైద్యం అందేలా చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.